బిజీ లైఫ్ సోషల్ మీడియా నిద్రను దూరం చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది ఎంత ప్రభావం చూపిస్తుందంటే కనీసం నిద్రపోవడాన్ని కూడా వదిలేసి దానిలోనే మునిగిపోతున్నారు. సినిమాలు, సిరీస్, ఐపీఎల్, ముఖ్యంగా రీల్స్, మీమ్స్ కి బాగా అలవాటైపోయారు. దానివల్ల శరీరానికి అత్యంత అవసరమైన నిద్రని కోల్పోతున్నారు. అర్ధరాత్రి దాటే వరకు ఆన్లైన్లో ఉంటూ ఎప్పటికో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. అయితే ఇలా నిద్రను ఆపేసుకొని అర్ధరాత్రి దాటిన తర్వాత పడుకునే వారికి తాజాగా అధ్యయనం షాకింగ్ విషయాలను తెలిపింది. లేటుగా నిద్రపోయే వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, దానివల్ల ఆయుష్ తగ్గిపోతుందని తేల్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మన శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, నిద్ర లేకపోతే ఎలాంటి సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, అయితే రాత్రిపూట మంచిగా నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి అనేది నిద్రకు సంబంధించినది. ఆ సమయంలో ప్రశాంతత దొరుకుతుంది. చుట్టూ నిశ్శబ్దంగా ఉండి నిద్రను ఆహ్వానిస్తుంది. ఆ రోజుల్లో రాత్రి 9 అయ్యిందంటే వెంటనే నిద్రపోవాలని, తెల్లవారుజామున 5 అయితే నిద్ర లేవాలని అనుకునేవారు. దీనినే రివెంజ్ బెడ్ టైం ప్రొకాస్టినేషన్ అంటారు. కానీ ఇప్పుడు 12 దాటినా నిద్రపోరు. ఆఫీస్ లేనివారు అయితే ఉదయం 9 అయినా నిద్రలేవరు. ఈ తరహా నిద్ర అసలు మంచిది కాదు అని అంటున్నారు. మరికొందరు లేట్ నైట్ పడుకొని అవసరాన్ని బట్టి ఉదయాన్నే తొందరగా లేస్తారు. దీనివల్ల నిద్ర సమయం తగ్గిపోతుంది. ఇది మరింత ప్రాణాంతకరం అవుతుంది. అయితే సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. నిద్ర వేళలు డిస్టర్బ్ అయితే సిర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది శారీరక, మానసిక సమస్యలను పెంచి దీర్ఘకాలిక ప్రమాదాలను పెంచుతుంది. సాధారణంగా నిద్ర అనేది శారీరక, మానసిక సమస్యలను రిపేర్ చేస్తుంది. కానీ నిద్ర సరిగ్గా లేకుంటే ఈ సమస్యలు రిపేర్ అవ్వడం పక్క నుంచి ఎన్నో సమస్యలను పెరిగేలా చేస్తుంది. ఖచ్చితంగా రాత్రి నిద్ర 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇది మానసిక శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది. రాత్రి నిద్ర అంటే ఉదయం వరకు పడుకోవాలని కాకుండా రాత్రి త్వరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేచేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీ శక్తి స్థాయిలు పెరుగుతాయని పరిశోధనలు తెలిపాయి. అయితే నిద్ర లేకపోతే వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి నిద్ర 7 నుంచి 8 గంటలు లేకపోతే బరువు పెరుగుతారని నిపుణులు తెలిపారు. తర్వాత మానసిక స్థితిపై నెగటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయని వెల్లడించారు. ముఖ్యంగా పగులు చేయవలసిన పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుందని తెలిపారు. అంతేకాకుండా దృష్టిలోపం, జ్ఞాపక శక్తి చురుకుగా లేకపోవడం వంటివి జరుగుతాయి. జీర్ణక్రియ నెమ్మదించడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా ప్రారంభమై మెల్లగా ఇవి దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి. స్థూలకాయం, మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వస్తాయి. ఇవన్నీ మీ ఆయుష్ను తగ్గిస్తాయని, అందుకే తగినంత నిద్ర అవసరమని చెబుతున్నారు. ఇక రాత్రి వేళల్లో మంచిగా నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నిద్ర లేకపోవడం వల్ల చేసే పనిపై దృష్టి పెట్టలేరు. దీనివల్ల ప్రతికూల చర్యలు జరుగుతాయి. ప్రమాదాలు, గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. చదువుపై దృష్టి పెట్టలేరు. అంతేకాకుండా వ్యక్తిగత సంబంధాలు కూడా నాశనం అవుతాయి. ఇక నిద్రతో శరీరం రిలాక్స్ అవుతుంది. మెదడు బాగా కష్టపడి పనిచేస్తుంది. అలాగే మన ఆరోగ్య సమస్యలను రిపేర్ చేస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందడం, దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిని పెంచడం వంటి వాటిని ఇంప్రూవ్ చేసి మానసికంగా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. అందుకే మెరుగైన నిద్ర అలవాటును అలవర్చుకోవాలని నిపుణులు చెప్తున్నారు. నిద్రను దూరం చేసే కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉంటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుందని చెప్తున్నారు.
ఇక మీలో ఎంతమంది నిద్రలేని సమస్యల వల్ల బాధపడుతున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.